హలో అండి, అందరూ ఎలాగున్నారండి? మీరందరూ బాగున్నారా? మీ దయవల్ల అయితే నేను చాలా బాగున్నాను. మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ అందరికీ. ఏమంటే ఈ రోజుల్లో పిల్లలకి మాట్లాడితే డైపర్లు అయితే వేసేస్తున్నారు. డైపర్లు వేయడం అయితే తప్పు కాదండి, కానీ ఇంచుమించు 2-3 గంటల కంటే ఎక్కువ అయితే ఉండకూడదండి. ఎందుకంటే వాళ్ళ చిన్న చర్మం పాపం లోపల ఉడికిపోతూ ఉంటుందండి. మనం ఎత్తుకున్నాం అనుకోండి, వాళ్ళకి వేడి సెకలా తగులుతుందండి. ఎందుకంటే అందులో ఉన్నది స్పాంజీ కదండి. వాళ్ళు ఎక్కువ పాస్ పోసికొద్ది అది ములిగిపోయండి, వేడిగా తగులుతుందండి. అది అయితే మనకు తెలియదండి. పాపం వాళ్ళు ఎందుకు వేడిస్తున్నారో, కడుపు నొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో అనేసి మనం చూస్తాం కానండి, వాళ్ళకైతే పాపం తెలియదు కదండి. దాని బదులు మీరు డైపర్ల కంటే ముందు కాటన్ క్లాత్లు అయితే వాడండి. ఎండాకాలం చాలా మంచిదండి కాటన్ క్లాత్. బయటికి ఎక్కడికన్నా వెళ్తే మటుకి డైపర్లు అయితే వేయండి, కానీ ఇంట్లో ఉంటే అండి డైపర్లు మట్టుకు మానేసండి. కాటన్ క్లాత్లు అయితే యూజ్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే అండి వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకో తెలుసా అండి, వాళ్ళు బాగుంటేనే కదండి మనమునండి. వాళ్ళ పిల్లలు మనం ఎందుకు అంటామండి? వాళ్ళు బాగుంటారే, వారి ఆనందం చూడాలనేసి మనం పిల్లల్ని అయితే కంటామండి. ఎన్నో ఆశలతోటి కోరికలతోటి అయితే పిల్లల్ని అయితే కంటారు కదండి. చాలామంది కేర్ అయితే తీసుకోవటం లేదండి. కావాలనేసి పిల్లలు కావాలనేసి అయితే అండి కోరుకుంటున్నారండి. పుట్టేదాకా ఓ బాధ, పుట్టాక ఓ బాధలాగా ఉన్నదండి అందరికీ ఏండి. వాళ్ళ చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడతారో ఎవరికి తెలియదండి. చంటి పిల్లవాడికి కూడా అండి డైపర్లు వేసేస్తున్నారండి ఇప్పుడు. కానీ వాడి బాధ ఎవరికి తెలుస్తుందండి? తల్లిగా అయితే వాడికి చెప్పడానికి అయితే నోరు లేదు. తల్లిగా మనకి తెలియాలి కదండి, కానీ మనకు తెలియదండి ఆ విషయం. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేసి మనం అనుకుంటామండి. కానీ డైపర్ అయితే వాడటం తగ్గించండి. వాడొద్దనేసి అంటలేదండి, వాడటం కూడా మంచిదండి. ఆ వాడటం వల్ల అంటే అండి మనం వేసుకున్న ఈ బట్టలు అయితే నలగకుండా ఉంటాయండి, పాడవకుండా ఉంటాయి అనేసి అండి చంటి పిల్లలకైతే డైపర్లు అయితే వేస్తున్నారు. కానీ వాళ్ళ సేఫ్టీ గురించి కూడా మనం అయితే ఆలోచించాలండి. దానివల్ల వాళ్ళ హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. ఎండాకాలం కదండి, గై పౌడర్ అయితే పొద్దుట సాయంత్రం కూడా పడతాయండి. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా హెల్త్ పరంగా అయితే బాగుంటారండి. ఏంటి ఉంటానండి.